ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. టీవీ ముందు కూర్చోండి. ఈ సందేశంను ఆలకిస్తున్నటువంటి తిలకిస్తున్న ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19, 20, 21 వచనములు. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలీలలో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఈ రోజున మీ మధ్య పంచుకోదలిచిన సందేశము మనుషులు చేసిన మోసగాడు యాకోబు. క్రైస్తవ లోకంలో అందరూ కాకుండా అనేక మంది దైవజనులు సైతము యాకోబు మోసగాడు అని చెప్పేసి నమ్ముతారు. పులిపేట నుంచి ప్రసంగిస్తారు, పుస్తకాలు రాస్తున్నారు. అయితే చిన్న పర్సంటేజ్, చిన్న శాతం మాత్రం యాకోబు మోసవాడు కాదు, మనుషుల చేత మోసించబడ్డాడని చెప్పి నమ్మేవారు ఉన్నారు. నేను కూడా ఈ రెండో కోకు చెందిన వాడినే. యాకోబు మోసం చేయలే కానీ మనుషుల చేత మోసించబడ్డాడు. అయితే దేవుని వాక్యంలో మొట్టమొదటిగా మన దేవుడు ఎటువంటి వాడో అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 1:5 వచనంలో దేవుడు వెలుగైనాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు అని బైబిల్ చూస్తున్నాం. దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదని చెప్పబడ్డది. అంతేగా మాత్రం కాకుండా మన దైనందిన జీవితంలో మనకు తెలిసిన విధంగా చీకటిలో వెలుగు ఉంటుంది, కానీ వెలుగులో చీకటి ఉండడం అసాధ్యం. ఇది మన అనుభవం. ఇదే కరెక్ట్ నమ్మినట్టయితే దేవుడు వెలుగైనాడు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. చీకటి ఏమాత్రం లేని దేవునిలో పక్షపాతం ఉంటుందా? చెడ్డవాన్ని ప్రేమిస్తాడా? మోసాన్ని ప్రేమిస్తాడా? గమనించండి. ఇంకేమున్న దేవుని గురించి చూసినట్టయితే, అయితే యెహోవా సమీరుతో ఈలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని చెప్పేసి 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాం. అదేవిధంగా యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9 నుంచి 10 వరకు చూసినట్టయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడేవాడు. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియం పరీక్షించువాడని చెప్పి చూస్తున్నాం. అంతే మాత్రం కాకుండా యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనం ఈ విధంగా సవాల్ చేస్తున్నాం. యెహోవా ఈలాగ సెలవుస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇట్లా బైబిల్ అంతా గమనించినట్టయితే ఎక్కడ కూడా దేవుడు మోసగాలను, వ్యభిచారులను సమర్థించినట్టు చూడటంలే. అదేవిధంగా హబక్కూకు గ్రంథం చూసినట్టయితే 1వ అధ్యాయం 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేంత నిష్కలంకమైనది కదా అంటున్నాడు. దేవుని యొక్క దృష్టి దుష్టత్వం చూడలేంత మిక్కిలి నిష్కలంకమైనది కదా అంటున్నాడు. ఇట్లు దేవుని యొక్క శ్రేష్టమైన గుణలక్షణం కలిగిన వాడేగా తప్ప రంగులు మార్చే దేవుడు కాదు. యెహోవా అను నామం గల నేను మార్పు చెందిన వాడిని కాబట్టి యాకోబు సంతతి లయం కాలేదంటే, మన దేవుడు రంగులు మార్చేటటువంటి ఊసరు వెళ్ళి కాదు. అన్న మాట చెప్పి దాన్ని నెరవేర్చారు తప్ప తన మాటను నిరర్థకం చేయడు. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు మనకు తెలిసిపోయింది. ఇప్పుడు యాకోబు నుంచి చూసినట్టయితే, యాకోబు మొట్టమొదట యాకోబు అని పేరు పెట్టింది ఎవరు? అది గమనించాం. యాకోబు అని పేరు పెట్టింది ఎవరు చూసినట్టయితే ఆదికాండం 25వ అధ్యాయం. ఇక్కడ ఇస్సాకు 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంటాడు. అయితే 60 ఏళ్ళ వరకు కూడా అతని సంతానం లేదు.
60వ సంవత్సరం ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబెకా కొరకు ప్రార్థన చేయగా ఆమె గర్భధారణ ఇస్తుంది. ఇప్పుడు చూద్దాం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య రిబెకా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడి కనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని ఈ విషయం యెహోవాను అడగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడవును అనెను అని చెప్తూ ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమునందు కవల పిల్లలు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చాను. అతని నొల్లంతయు రోమం వలె ఉండను కనుక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి. ఇక్కడ గమనించండి, ఇస్సాకు భార్య పెళ్ళి అయిన తర్వాత 20 సంవత్సరాల వరకు గొడ్రాలు. ఆ దయనీయమైన స్థితిని చూసి ఇస్సాకు ప్రార్థన చేయగా దేవుడైన యెహోవా రిబెకా గర్భం తెరుస్తాడు. ఆమె గర్భవతి అవుతుంది. ఆమె గర్భంలో కవలలు ఉంటారు, పెనుగులాడుతున్నారు. ఏంటంటే ఇశ్రాయేల్ ధర్మశాస్త్ర ప్రకారంగా వారి ఆచారం ప్రకారంగా ఎవరైతే ముందు పుడతారో వారు జ్యేష్ఠత్వం పొందుకుంటారని చెప్పేసి. కాబట్టి లోపల ఇద్దరు అన్నదమ్ములు నేను ముందని కొట్లాడుతున్నారు. ఆ బాధ భరించలేక రిబెకా ఏం చేసింది, దేవుని దగ్గర పోయి మొరపెడుతుంది. అప్పుడు దేవుడు ప్రవచిస్తాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమైన, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అని చెప్పాడు. ఈ మాట విన్నప్పుడు కడుపులో ఉన్న యాకోబు యేషోతో అన్న నువ్వే ముందేళ్ళు నేను తర్వాత అసలు అన్నట్టుగా చెప్తున్నప్పుడు యేషోవు బయటకు వస్తాడు. ఎట్లా వస్తాడు చూడండి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను. అతను నొల్లంతా బ్రహ్మ వస్త్రం వారు ఉండేను కనుక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి. బహువచనం, ఏకవచనం కాదు. ఇప్పుడు లేబర్ రూమ్లో అనగా రిబెకా ప్రసవిస్తున్న రూమ్ను ఒకసారి గమనించినట్టయితే రిబెకా ఉంది. రిబెకా దగ్గర ఇంకెవరు ఉంటారు? ఇస్సాకు ఉంటాడా? ఉండడు. భర్త బయట ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఆయలు ఉన్నారు. రిబెకా ప్రసవిస్తుంది అక్కడ. ఆయలు ఇద్దరు ఉన్నారు, 2-3 ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు. మొదట వ్యక్తి బయట వస్తాడు, ఎర్రగా ఉన్నాడు, రోమను. కాబట్టి చూసింది ఎవరంటే ఆయలు. చూసి ఏషావు అని పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ పేరు పెట్టింది ఎవరు? దేవుడా? దేవుడు కాదు. ఇస్సాకు కాదు. రిబెకా కాదు. అన్యులైనటువంటి ఆయలు పెడితే ఏషావుకు అని పేరు వచ్చింది. ఆయన వెంటనే వెంటనే మడిమ పట్టుకొని వస్తున్న ఏషావు మడిమ పట్టుకొని ఉండేను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడను. ఏషావు అని పేరు ఎవరైతే పెట్టారో వాళ్ళే మడిమ పట్టుకొని వస్తున్న ఈ రెండో వ్యక్తికి యాకోబు అని పేరు పెట్టారు. ఇక్కడ గమనించండి, యాకోబు పేరు ఎట్లా వచ్చింది ఇప్పుడు చెప్పండి. దేవుడని యెహోవా పెట్టలేదు, ఇస్సాకు పెట్టలేదు, రిబెకా పెట్టలేదు. అన్యులు, ఐగుప్తురాళ్ళు వాళ్ళు పెట్టిన పేరును ఈ దినంలో అపార్థం చేసుకుంటూ యాకోబు మోసగాడు అంటున్నారు. గమనించండి, అది మొదటిది మనం గ్రహించినాం, మనుషులు పెట్టారు. రెండోది చూసినట్టయితే ఆదికాండం 25వ అధ్యాయం 27-34 చూసినట్టయితే ఒక సందర్భంలో యాకోబు తన కొరకే వంట చేసుకుంటున్నాడు. వంట చేసుకున్న సందర్భంలో వేటకాడైనట్టు ఏషావు ఆకలితో వచ్చి ఆ ఎర్రని వంటకు నాకు పెట్టమంటాడు. ఇది సందర్భం. ఇక్కడ కూడా క్రైస్తవ లోకం అన్నను మోసగించినటువంటి యాకోబు అంటారు. గమనించండి, సిట్యుయేషన్ గమనిద్దాం. యాకోబు ఎటువంటి వాడు, ఏషావు ఎటువంటి వాడో 27వ వచనం చూస్తున్నాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడ నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఒకడు సాధువు, ఒకడు వేటగాడు. వేటగాడిని సాధువు మోసగిస్తాడా? వేటగాడు అంటే మహా చురుకుదనం ఉంటుంది, జ్ఞానవంతుడు, హుషారుగా ఉంటాడు. సాధువు లోక సంబంధం సాధువును మోసగించవచ్చునేమో కానీ పరిశుద్ధాత్మ చేత రాయబడిన గ్రంథం అందు రాయబడిన సాధువు నిజంగానే సాధువు, దేవుని దృష్టిలో సాధువు. దేవుని దృష్టిలో సాధువు అయినటువంటి యాకోబు అరణ్యవాసి వేటగాడైనా చురుకుదనం ఉన్నట్టు యేషాను మోసగిస్తాడా?
గమనించవలసిన విషయం. తర్వాత యాకోబు సాధువు అయింది అన్నను మోసగించాలని చెప్పి వంట చేస్తున్నాడు. అట్లా ఎన్ని రోజులు ప్రయత్నం చేసిండవచ్చు కదా, చేయలేదు. తన కొరకే వంట చేసుకుంటున్నారు. అన్న వస్తాడు అని జ్యేష్ఠత్వం దొంగిలిస్తానని చెప్పేసి అన్ని ప్లాన్ చేసినట్టున్నది. అక్కడ ఏమీ లేదు. సాధువుగా తల్లి దగ్గర పెంచబడుతున్నాడు. అయితే తిండిపోతున్నటువంటి ఏశావు వచ్చి ఆకలితో అలమటిస్తూ ఎర్రనెర్రని కొన వంటకం చూసి అది నాకు పెట్టమంటాడు. అప్పుడు యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా ప్రవచనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈయన ఎక్కడ పెరుగుతున్నాడు? సాధువుగా తల్లి దగ్గర పెంచబడుతుంది తల్లి. కాబట్టి ఇక్కడ చూసినట్టేమో 28వ వచనం, ఈసాకు యేషవు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాను. రెబెకా యాకోబును ప్రేమించాను అని చూస్తున్నాం. యాకోబును ప్రేమించి ఏం చేసింది? ఎందుకు ప్రేమించింది యాకోబుని అంటే, వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే ఈ దేవుడని యెహోవా మాట్లాడిన ఆ ప్రవచనంను మనసులో పెట్టుకొని యాకోబును ప్రేమించింది. మనం మర్చిపోకూడదు. అయితే యాకోబు వంట చేసుకున్న సందర్భంలో ఏషావు వచ్చి ఏమంటాడు? ఆ ఎర్రని వంటకు నాకు పెట్టమంటాడు. అప్పుడు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వమంటాడు. ఇక్కడ ఏషావు అమాయకుడైతే, తెలివిమంతుడైతే, ఏనో తమ్ముడు ఒక్క పూట భోజనం కొరకు నా జ్యేష్ఠత్వంను అమ్మల్లా, నువ్వు ఎట్టినా పెట్టకపోయినా నా జ్యేష్ఠత్వం నీకు ఇవ్వను, కాల్సా కూడా అమ్మ దగ్గర పోయి తింటా అని అన్నాడా? ఏమంటాడు చూడండి. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని అడుగా ఏశావు, నేను చావబోచున్నాను కనుక జ్యేష్ఠత్వం నాకు ఎందుకనను. అందుకు యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా. గమనించండి, నేను చావబోతున్నాను, నాకు జ్యేష్ఠత్వంతో నాకేం పని అంటాడు. జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటే ఒక పూట ఆహారం వదులుకునేవాడు. ఇది తిండిపోతు. సరే, లోకమంతా కూడా ఇక్కడ అన్నను మోసగించాడు యాకోబు అని అంటే పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం ఇస్తాడు చూద్దాం. ఇక్కడ కింద 34వ వచనం, యాకోబు ఆహారమును చిక్కుడుగాల వంటకము ఏశావుకి ఇచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను. పరిశుద్ధాత్ముడు అంటున్న మాట వినండి. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వం తృణీకరించాను. ఇది పరిశుద్ధాత్ముడు జీవంగల దేవుడి సాక్ష్యం ఇస్తే ఈ దినాల్లో క్రైస్తవ లోకం బోధకులు, బిషప్స్, బైబిల్ కాలేజ్ లెక్చర్స్ ఏమంటున్నారు? అన్నను మోసగించిన యాకోబు అంటున్నారు. అంటే ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నారు? దేని వాక్యం తృణీకరిస్తున్నారు. బుద్ధి మరచుకోండి. ఒకవేళ ఇట్లా నమ్మినట్టయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? ఏశావు తన జ్యేష్ఠత్వం తృణీకరించాను అంటున్నాడు. కాబట్టి ఈ ప్యాసేజీలు చూసినట్టయితే యాకోబు సాధువైన వాడు, తల్లి దగ్గర పెంపకం ఉన్నాడు. ఏశావు తిండిపోతాయి, అరణ్యవాసి అయి వేటగాడిగా చురుక ఉండి దేవుని యొక్క వాగ్దానం మర్చిపోయినాడు. ఇకపోతే మూడోది చూసినట్టయితే ఆదికాండం 27వ అధ్యాయం మొదటి 40 వచనం చదవడానికి టైం లేదు, కానీ ఇక్కడ జరిగింది ఏమంటే ఈసాకు వృద్ధుడై ఉంటాడు. ఒక రోజున ఏశావును పిలిచి, బాబు ఏశావు, నేను చనిపోవడానికి దగ్గర ఉన్నాను, నువ్వు వేటాడి రుచికరమైన భోజనం సిద్ధం చేసి నా దగ్గర తీసుకురా, నా మనసారా నేను దీవిస్తానని చెప్పేసి అంటాడు. ఆ మాటను పునస్కరించుకొని ఏశావు అడవికి వెళ్తాడు వేటాడడానికి. ఈ మాట గుడారంలో సాటుకు రెబెకా వింటది. విని ఏం చేస్తుంది? తన ప్రేమైన కుమారుడు యాకోబుని పిలిపించి, ఇదిగో మీ నాన్న మీ అన్నతో చెప్పగానే ఇట్లా విన్నాను, కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి మందల నుంచి ఒక చక్కని మేకను గొర్రెను తీసుకురా, మీ నాన్నకి ఇష్టమైన దాన్ని వంటకం సిద్ధం చేసి ఇస్తాను, నువ్వు వెళ్ళి ఆ దేవుని పొందుకోమని చెప్పి అంటుంది. ఇక్కడ యాకోబు తల్లితో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అమ్మా, నేను ఆ పని చేయను, అన్న రోమలతో ఉన్నవాడు, నేను నునుపైన శరీరం గలవాడును, ఒకవేళ తండ్రి నన్ను తరిమి చూసినప్పుడు నేను మోసగానే అయిపోతాను, ఆ పని చేయను అంటాడు. తల్లితో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. మీరు చదవండి. ఆదికాండం 27వ అధ్యాయం మొదటి 40 వచనం చదివినట్టయితే, ఆ శాపము నా మీద వచ్చును గాక, పో అని చెప్పేసి గద్దిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. యాకోబుకు ఇష్టం లేకున్న తల్లిని గౌరవించడానికి తల్లి మాట లోపడేది తప్ప యాకోబు ఇష్టపూర్వకంగా తండ్రిని మోసగించలేదు, అన్నని మోసగించలేదు. ఇక్కడ ఒక తలంపు వస్తుంది నాకేంటంటే, రెబెకా పప్పులో కాలేసిందని నేను చెప్తాను. ఎప్పుడైతే ఈసాకు ఏశావుతో మాట చెప్పినప్పుడు, నాకు ఇష్టమైన భోజనం సిద్ధం చేసి తీసుకురా, నేను మనసారా దీవిస్తానని చెప్పిన మాట విన్నప్పుడు రెబెకా 2 పనులు చేయాల్సి ఉండే. ఒకటి,
ఏషావు వెళ్ళిపోయిన తర్వాత, ఏమండి మీరు చిన్న నా కడుపులో కవల పిల్లలు ఉన్నప్పుడు దేవుడని యెహోవా మాట వాగ్దానం చేశాడు, మేము మర్చిపోయినారా? చిన్న కుమారుడు కదా దీవించబడవలసింది, ఎందుకు పెద్ద కుమారుని దీవిస్తున్నాం అన్నదామే. ఏమనలే. ఇంకో పని చేయవలసింది. భర్త అట్లా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఏ దేవుడైతే ఏమైనా వాగ్దానం చేశాడో పోయి ఆ గొడవను వెళ్ళి ప్రార్థన చేయాల్సింది, దేంతో అడగాల్సింది. అడగలే. సొంత బుద్ధిని ఉపయోగించింది ఈ లోక సంబంధ జ్ఞానం. ఏం చేస్తుంది? యాకోబు నా కుమారుడురా, నీ తండ్రికి ఇష్టమైన భోజనం నేను సిద్ధం చేసి పెడతాను, పోయి దేవుని పొందుకోని చెప్తే అదెంత మూర్ఖం. ఆమె సొంత జ్ఞానం ఉపయోగించింది. ఇక్కడ చేసిన తప్పు ఎవరు? యాకోబా, రిబ్కా. కానీ ఈ లోకంలో ఏమంటారు? తండ్రిని మోసగించిన యాకోబు అంటారు. ఎందుకంటారు తెలుసా? ఇక్కడ 27వ అధ్యాయంలో ఈసాకు ఏశావుతో అంటున్న మాట 34 వచనం చదువుతాను చూడండి. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడు పెద్ద కిక్కి వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దేవుని తీసుకుని పోయాను. ఈసాకు అజ్ఞానంతో ఇచ్చిన స్టేట్మెంట్. అసలు సరే స్క్రీన్ వెనుక ఏం జరిగిందో ఈసాకు తెలియకుండా నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి తీసుకుని పోయినా అంటాడు. అందుకు ఏసేమంటాడు, యాకోబు అనే పేరు అతనికి సరిగానే తెలియనిది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. నా జ్యేష్ఠత్వం తెలుసుకొని ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దేవుని తీసుకుని చెప్పి అని చెప్పంటాడు. ఇక్కడ ఏశావు కూడా అపార్థం చేసుకుంటున్నాడు. ఈ ఈసాకు ఈ ఏశావులు అన్న మాటను క్రైస్తవులకు పట్టుకొని వాళ్ళు కూడా అది అంటున్నారు. ఎంత అజ్ఞానం. తర్వాత యాకోబు చేసిన కారణాన్ని బట్టి ఏశావు తను చంపచూశాడు. ఇది గమనించినటువంటి రిబ్కా ఒకేసారి నా ఇద్దరు కొమ్మను పొడగొట్టు ఉంటానని చెప్పేసి యాకోబు ఒప్పించి తన మామల దగ్గరకు పంపిస్తుంది, అన్న దగ్గరికి. అక్కడ కూడా ఇక చూసినట్టయితే ఆదికాండం 29వ అధ్యాయం 14-15 వచనంలో యాకోబు తన మామను లాబాను మోసగించినట్టు చెప్పుకుంటారు. కానీ ఆదికాండం 29-25 లాబాను యాకోబును మోసగిస్తాడు. పెళ్లి సమయంలో చిన్న కుమార్తెని ఇస్తానని చెప్పేసి రేచని ఇస్తానని చెప్పి రాత్రి వేళ పెళ్లి కాబట్టి లేయనిచ్చి వివాహం చేస్తాడు. ఇట్లు యాకోబు మనుషుల చేత మోసగించబడ్డాడు తప్ప ఎవరిని అతడు మోసగించలేదు. పైగా ఇప్పుడు వాక్యం చదవమైన విధంగా యాకోబు దేవుని దృష్టిలో ఎటువంటి వాడంటే, సంఖ్యాకాండము 23వ అధ్యాయం బిలాము చెప్తున్న మాట గమనించండి. 19వ వచనం చదువుతాను. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. 20వ వచనం, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. 21వ వచనం, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనము చూడలేదు, అతని దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు యాకోబు అబ్రాహాం కంటే ఇస్సాకు కంటే శ్రేష్ఠుడు. అబ్రాహాంలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఈసాకులో లోపాలు ఉన్నాయి, కానీ యాకోబులో లోపాలు ఉన్నట్టు లేవు. అబ్రాహాంలో లోపం చూసినట్టయితే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అతని ప్రత్యక్షమై వాగ్దానం చేస్తాడు. అది నమ్మాడు, ప్రయాణం చేశాడు. కానీ 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు అప్పటికే టైం అయిపోయింది. కాబట్టి అబ్రాహాం తాను నమ్మిన మాటను విస్మరించి ఏమంటాడు చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వాసుడు అవునని చెప్పగా, విశ్వాసాల తండ్రి అని చెప్పబడిన అబ్రాహాములో ఈ అవిశ్వాసం ఏర్పడ్డది. మళ్ళీ దేవుడు అతన్ని ఒప్పించవలసి వచ్చింది. రెండోది చూసినట్టయితే ఆదికాండం 16వ అధ్యాయంలో తన భార్య సారా ఏమంటది, నాకు ఇదిగో పిల్లలు లేరు కాబట్టి రాసి అని ఆగతో పొమ్మన్నప్పుడు అబ్రాహాం నీతిమంతుడైతే, విశ్వాసాల తండ్రి అయితే, ఏ పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావు, దాచితం వాళ్ళ నేను దేవుడు చేసిన వాగ్దానం ఉన్నదిగా మర్చిపోతున్నావేంటి, ఆగు దేవుడు తప్పక ఇస్తాడు అన్నాడా? పక్క యవనస్తులను చూశాడు, శరీరం నెరవేర్చుకుని. ఇది రెండో పాపం. మూడోది ఐగుప్తు దేశానికి వలస వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో దుర్మార్గులు అని చెప్పి
అబ్రాహాం తన భార్య అయిన శారతను నువ్వు అందగత్తావు కాబట్టి నన్ను చంపి నీతో ఉండిపోతారు కాబట్టి నువ్వు నాకు చేయలేవని చెప్పమంటాడు. ఇన్ని తప్పులు అబ్రాహాం చేశాడు. ఈ తప్పులన్నీ యాకోబులో ఉన్నాయా? ఇలాంటి తప్పులు యాకోబులో చెప్పిన ఎవరైనా రుజువు చేయండి చూద్దాం. ఇన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి దేవుడు ఆదికాండ 17వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. అబ్రాహాం 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండము. నిందారహితుడా జీవిస్తే ఈ మాట అనకు. 12వ అధ్యాయంలో చేసిన వాగ్దానం మర్చిపోయి 15వ అధ్యాయంలో అనుమానిస్తాడు. 16వ అధ్యాయంలో చేయనంటే నీచమైన పని చేస్తాడు. ఐగుప్తులో అబద్ధమాడతాడు. ఈ వీక్నెస్ చూసి దేవుడు ఏమంటాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండుము అంటాడు. ఇదే విధంగా ఈసాకు తిండిపోతూ 27వ అధ్యాయం చూసినట్టయితే తిండికి దేని వాగ్దానం మర్చిపోయినాడు, తిండిపోతూ అయిపోయినాడు. తన తండ్రి అయిన అబ్రాహాం భార్య ఇతడు కూడా ఒక సమయంలో పరదేశంకి వెళ్ళినప్పుడు తన భార్య రిపుక అందగత కాబట్టి నువ్వు నా చెల్లెమని చెప్పు, అప్పుడు నన్ను బ్రతుకుతానంటాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు బలహీనతలు యాకోబు లేవు. యాకోబు నీతిమంతుడని చెప్పడానికి ఆదికాండ 35వ అధ్యాయం చూద్దాం. 11వ వచనం. యాకోబుతో దేవుడు అంటున్నాడు, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును. అబ్రాహాంతో అన్నట్టు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భన పుట్టేదారు. నిందారహితుడు ఉండుము అనే మాట ఉపయోగించారు ఎక్కడైనా దేవుడు? నో. కాబట్టి యాకోబులో మచ్చ మరక లేనివాడు. ఒక విధంగా చెప్పాలంటే మీరు నమ్మిన నమ్మకమైన ఈజ్ ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్. దీన మనసు గలవాడు, తల్లిదండ్రులు ఎట్లా చెప్తే అట్లా లోపడ్డ వ్యక్తి. ఇంకా చూసినట్టయితే ఒక సందర్భంలో యోసేపు పశ్చాత్తాపడ్డాడు. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మి వేసిన యోసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్త చూచుకొనిడి. పరిశుద్ధాత్ముడు దేవుడి ఈ సాక్ష్యం చెప్తే క్రైస్తవులకు ఏమంటారు? యాకోబు మోసగాడట. యోసేపు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికను, మానవ మనసు పొందని అవకాశం దొరక విసర్జింపబడెను. గమనించండి, ఇక్కడ యాకోబు అయ్యో నేను పొరపాటు చేసినాను, నా అన్నను మోసగించాను, నా తల్లిదండ్రులను మోసగించాను, పశ్చాత్తాపడి ఉన్నది ఇక్కడ? నో. దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడు. తర్వాత యాకోబు యోసేపును కలుసుకున్న సందర్భం ఎట్లా కలుసుకున్నారు? యాకోబు తన అన్న యోసేపు వస్తున్నాడని చెప్పినప్పుడు భయపడ్డాడు, నన్ను ఎక్కడ చంపేస్తారని చెప్పి. కానీ చెప్పలే. వచ్చి తమ్ముడు యాకోబు మెడ మీద పడి ఏడుస్తాడు, ముద్దు పెట్టుకుంటూ. యోసేపులో కలిగిన మారు మనసు ఎందుకు తెలుసా? మార్పు ఎందుకో తెలుసా? యాకోబు పద్దన్నరం తన మామ దగ్గర అయిన సందర్భంలో ఒక సందర్భంలో రిబెక యోసేపుతో పంచుకొని ఉంటుంది, మీ తమ్ముడు నిన్ను మోసగించలేదు, నేను చేసిన కథ, నేను ఆడిన నాటకం అని చెప్పి అన్నప్పుడు అప్పుడు రియల్ గమనించి అయ్యో నా తమ్ముడు ఇంత మంచివాడని చెప్పేసి 20 ఏళ్ళ తర్వాత తమ్ముడిని ప్రేమించి ఎదుర్కోవడానికి వస్తుంటాడు. కాబట్టి ప్రేమ అనే దేవుని బిడ్డలారా, యాకోబు ఎన్నటికి కూడా మోసగాడు కాదు. అది అన్యులు పెట్టిన పేరు. అన్నను మోసగించలేదు, వాడు తిండిపోతు కాబట్టి అది జరిగింది. తండ్రిని మోసగించలేదు, తల్లిని ఆడిన నాటకం బట్టి అట్లా చేయవలసి వచ్చింది. అన్నిటిని ముఖ్యంగా దేవుడు ఎన్నటికీ పాపను దుష్టత్వను ఎంకరేజ్ చేసే దేవుడు కాదు. హబక్కూకు గ్రంథములు చదివిన విధంగా దుష్టత్వం చూడనంత నిష్కలంకుడు. ముందుగా ఒక మనవి చేస్తున్న మీతో, మనుషులు చేసిన మోసగాడు యాకోబు అని ఒక పెద్ద గ్రంథం రాస్తాను. ఇప్పుడు చెప్పించాను, క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆ గ్రంథం రాస్తున్నాను, దాని కొరకు ప్రార్థన చేయండి. అది ఎంత త్వరలో రిలీజ్ అయితే క్రైస్తవ లోకం కనిపించగలిగి సత్యం గ్రహిస్తారు. ఎప్పుడైతే సత్యం గ్రహిస్తామో సర్వసత్యం నడిపించబడతాము. ఈ వాక్యం బట్టి దేవుడు మీతో మాట్లాడి నమ్ముతున్నాను. దేవుడు మేము దీవించను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమల తండ్రి, ఈ సమయంలో గీతపడిన వాక్యమును విన్న వారి హృదయంలో ఫలభరితం చేయండి. ఎన్నటికీ మీరు మోసించు దేవుడు కాదు, నిన్న నేడు నేరుందో ఏకరీతిగా ఉంటున్న దేవుడు, మార్పు చెందిన దేవుడు మాకున్నందుకే స్తోత్రములు.
కాబట్టి యాకోబుని ప్రేమించి దీవించిన దేవుడే మమ్మల్ని దీవించి ఆశ్రయించి నీ రాకడ సిద్ధపరచమని యేసయ్య నీ నామమున తండ్రిని బహుమతిగా ప్రతిమాడుతున్నాం ప్రభువా. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.